హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఈ ఇయర్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ని మీరు ఏది అడిగినా ఇస్తుంది. అది మీరు చేసే పద్ధతిలో చేస్తే తప్పకుండా మీరు ఏది కోరుకున్నా సరే మీకు దక్కుతుందండి. సో ఈరోజు మనము రిలేషన్షిప్ పరంగా ఈ జనవరి మంత్లో మీకు మీ పార్ట్నర్కి, మీ వ్యక్తికి, మీ ఎక్స్ పార్ట్నర్కి కానివ్వండి, మీ మనసులో ఉన్న మీకు ఎమోషనల్గా దగ్గరగా ఉన్న పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారు. సో దూరంగా ఉన్న మీ పర్సన్ మేబీ ఫిజికల్లీ లేదనంటే మెంటల్లీ మీరు ఎలా దూరంగా ఉన్నా సరే మీ పర్సన్ ఏం ఏ విధమైన డెసిషన్స్ ఈ మంత్ తీసుకోబోతున్నారు మీ విషయంలో. అండ్ ఈ మంత్ మొత్తంలో అంటే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 31 వరకు రిలేషన్షిప్ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయనే దానికి సంబంధించి మనం రీడింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు ఎప్పుడు మీ ముందుకు వచ్చిన ఈ వీడియో దాంట్లో వచ్చిన రీడింగ్ మీకు గనక పాస్ట్ ప్రజెంట్ రెజినేట్ అవుతే కనుక ఫ్యూచర్లో వచ్చే గైడెన్స్ కూడా అది మీకు సంబంధించిందిగా మీరు రెజినేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెజినేట్ అవ్వకపోతే అది మీ రీడింగ్ కాదని చెప్పి మీరు అర్థం చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ వచ్చేసి మీకు ఇయర్ మొత్తానికి మీకు ఎలా ఉంటుంది, క్యారియర్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, మీకు అన్ని రకాలుగా ఇయర్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. లేదంటే మంత్లీ వైజ్ కూడా తెలుసుకోవచ్చు అండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ రిలేషన్షిప్ రీడింగ్ మాత్రమే కావాలంటే దానికి సంబంధించి మీరు తీసుకోవచ్చు. సో మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే వాట్సాప్ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీకు రిలేషన్షిప్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుందండి. ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లం కాదు కదా. అందుకని ఎవరికి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది. బట్ కాస్ట్ ఉంటుందండి. ఈ మంత్ నుంచి చేంజ్ అవుతున్నాయి కాస్ట్. సో మీరు ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. తప్పకుండా నేను మీకు రీడింగ్కి పర్సనల్ రీడింగ్కి సంబంధించి మీకు చెప్తాను. సో అందరు కూడా మీ పార్ట్నర్ కానీ మీ పర్సన్ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వాళ్ళ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, సో వాళ్ళని మనసులో తలుచుకుంటూ వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కళ్ళు మూసుకొని చక్కగా ఆ యూనివర్స్ని కనెక్ట్ చేసుకొని మీరు కోరుకోండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు ఈ మంత్ ఈ జనవరి మంత్లో మీకండి పర్సనల్గా, ఎందుకంటే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హీలింగ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఉండాలి. తర్వాత మనము వేరే పర్సన్ గురించి కానీ ఎవరి గురించి కానీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ మీకు సెల్ఫ్ హీలింగ్ ఈ జనవరి మంత్కి మీకు యూనివర్స్ ఏమి ఇస్తున్నారో అన్ని రకాలుగా అండి, క్యారియర్, రిలేషన్షిప్, ఎనీథింగ్ అన్నిటికీ సంబంధించి అసలు మీకు ఏంజిల్ ఆన్సర్ గైడెన్స్ ఏముంది ఈ మంత్కి ఒకసారి మనం చెక్ చేద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో వాళ్ళకి జనవరి 2025లో వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళ లైఫ్కి సంబంధించి ఏం గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వ్యూవర్స్కి ఈ మంత్ జనవరి 2025లో ఎలా ఉండబోతుంది, ఈ నెల మొత్తం వాళ్ళకు వచ్చే సిచ్యువేషన్స్కి మీరు ఎలాంటి ఏంజల్ ఆన్సర్ ఇస్తున్నారు, ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, ఎలాంటి హీలింగ్ ఆన్సర్ ఇస్తున్నారు. సో నేను ఒక కార్డ్ తీస్తానండి, మధ్యలో నుంచి ఒక కార్డ్ తీసుకుంటాను. సో మీరు చక్కగా కోరుకోండి, మీరు మనసులో ఏదైతే కావాలనుకుంటున్నారో అది కోరుకోండి. సో ఏంజల్ ఆన్సర్ కూడా మీకు ఈ జనవరి 2025లో ఏమి ఇస్తున్నారో చూద్దాం. ఏంజల్ మీ లైఫ్కి సంబంధించి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూద్దామండి. అబ్బో 2 వచ్చాయా? ఇట్స్ అప్ టు యూ. ఇంప్రూవ్ హెల్త్. ఓకే, అందుకనే 2 వచ్చాయి. ఇంప్రూవ్ హెల్త్ అంటండి చాలా స్ట్రాంగ్గా చెప్తుందండి యూనివర్స్. ఎందుకంటే యాక్చువల్గా మనకు ఒక కార్డు రావాల్సింది 2 వచ్చాయంటే తప్పకుండా మీరు ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఇంప్రూవింగ్ హెల్త్ అంట. ఇంప్రూవింగ్ హెల్త్ అంటే ఇక్కడ 2 రకాలుగా తీసుకోవచ్చు. మీరు ఇంప్రూవింగ్ హెల్త్ అంటే మేబీ మీకున్న ప్రాబ్లమ్స్ అనేటివి తొందరలోనే దూరం అవుతున్నాయి. సో మీ మనసులో సో ఇమోషనల్గా చూడండి, ఇక్కడ ఇమోషనల్గా మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అని మీకు ఒక హింట్ అని చెప్పొచ్చు, ఇండికేషన్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మీరు ఎప్పటి నుంచో పడుతున్న ఈ బాధకి సంథింగ్ ఏదో మీకు సొల్యూషన్ కూడా రాబోతుందండి. చాలా మంచి కార్డు. స్టార్టింగ్ మనకి ఇంప్రూవింగ్ హెల్త్ అంటే హెల్త్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందండి, ఎప్పుడైతే మీరు మానసికంగా అండ్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో, మానసికంగా ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో, ఇదంతా
కప్ అంటే ఎమోషనల్ అండి. సో, ఎమోషనల్‌గా మీరు ఏదో హీల్ అవుతున్నారు. లేకపోతే మీకేదో సొల్యూషన్ కూడా రాబోతున్నట్టుంది. అందుకని ఇంప్రూవింగ్ హెల్త్ అని ఇచ్చింది. సో, ఇంప్రూవింగ్ హెల్త్ అంటే ఖచ్చితంగా మీకు మీకు మేబీ ఒక మంచి మీ మనసుకి ప్రశాంతతనిచ్చే ఏదో మీకు జరగబోతుంది మీ జీవితంలో. అండ్ ఇట్స్ అప్ టు యూ అని కూడా చెప్తుంది యూనివర్స్. అంటే మీరు సంతోషంగా ఉండాలి, ఇలాగా హ్యాపీగా ఉండాలంటే ఇట్స్ అప్ టు యూ. మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి మీ జీవితం అనేది ఉంటుందని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో, ఇట్స్ అప్ టు యూ. లైక్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. అంటే మీరే నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి సంబంధించి చెప్పి యూనివర్స్ మీకు ఏంజెల్స్ ద్వారా ఆన్సర్ అనేది అయితే మీ లైఫ్కి ఇచ్చారండి. సో, ఇంప్రూవింగ్ హెల్త్ అంటే నాకు తెలిసి ఒక మంచి మీ లైఫ్లో ఏవో మంచి చేంజెసే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో, ఈ జనవరి 2025లో మీరు రాశుల పరంగా కాకుండా అందరికండి, ఇక్కడ అందరూ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. సో, ఇప్పుడైతే ఫస్ట్ చూద్దామండి. ఈ జనవరి మంత్లో మీ పార్ట్నర్, మీ వ్యక్తి, మీ ఎక్స్ పార్ట్నర్ ఆర్ ఉన్న పార్ట్నర్ ఎవరైతే మీతో మాట్లాడట్లేదు, లేకపోతే మీతో కమ్యూనికేట్ చేయట్లేదు, వాళ్ళ మనసులో ఏముంది, ఎవరైతే పర్సన్ మీకు ఎమోషనల్గా దగ్గరయ్యారో ఆ పర్సన్ నుంచి మీరు మానసికంగా కొంచెం బాధపడుతున్నారు అనుకోండి. సో, అలాంటి పర్సన్ అసలు ఈ జనవరి మంత్లో వాళ్ళ జీవితంలో మీ పట్ల ఎలాంటి డెసిషన్స్ ఉండబోతున్నాయి అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. సో, మనసులో మీ పార్ట్నర్ని తలుచుకోండి. మీ పార్ట్నర్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో అది జరగాలని చెప్పి యూనివర్స్ని మీరు ప్రే చేసుకోండి. తప్పకుండా మీకు మంచి జరగాలని నేను కూడా అనుకొని కార్డ్స్ తీస్తున్నానండి. ఓకే. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, ఈ జనవరి 2025లో వీళ్ళ పార్ట్నర్, వీళ్ళకి సంబంధించి వీళ్ళ రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు తేబోతున్నారు. సో, నేను ఒక 6 కార్డ్స్ అయితే తీసుకుంటాను యూనివర్స్. ద టవర్ కార్డ్ వచ్చింది. అండ్ వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు మా వ్యూవర్స్ విషయంలో, వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ who emotionally attached to you. 10 of cups. Okay. 7 of swords and king of wands. Okay. సో, ఇక్కడ మనకి నెగిటివ్ కార్డ్స్ అయితే ఏం లేదండి, ఆల్ పాజిటివ్ కార్డ్స్. సో, ఆల్ పాజిటివ్ కార్డ్స్ అంటే మీ లైఫ్లో పాజిటివ్ థింగ్సే జరగబోతున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఫూల్ కార్డ్ వచ్చింది. ఓకే. సో, ఇక్కడ మీకైతే మీ లైఫ్కి సంబంధించి ద ఫుల్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్ అండి. సో, ద ఫుల్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్. సో, న్యూ బిగినింగ్ అంటే మీ జీవితంలో ఈ జనవరి 2025లో చాలా మంచి మార్పులు అయితే వస్తున్నాయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఈ జనవరి మంత్లో మీకు ఈ గ్రీనరీ, ఈ ఫ్లవర్స్, ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది, మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే జీవితం ఆశిస్తున్నారో, ఏ పర్సన్తో మీ జీవితం కావాలనుకుంటున్నారు, అదే పర్సన్తో ఈ విధంగా మీరు ఉండబోతున్నారండి. అంటే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని మీరు అందుకోబోతున్నారు. సో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతుంది. మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. అండ్ ఏ పర్సన్ గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ కూడా మీ జీవితానికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకొని మళ్ళీ మీ జీవితంలోకి రావాలని అనుకుంటున్నారు. సో, వీళ్ళు ఏదైనా సరే మిమ్మల్ని దగ్గర అవ్వడానికి వీళ్ళ ప్రయత్నాలు అనేది అయితే మొదలు పెట్టబోతున్నారు ఈ మంత్. సో, కంప్లీట్లీ ఒక పాజిటివ్ సైన్ అండి. దాంతోపాటు ఇక్కడ మనకి ఈ కార్డ్స్ కంటే ముందే మనం ఇవి ఇక్కడ తీసేద్దాం ఇక్కడ, ఎందుకంటే కొంచెం పాజిటివ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ జస్టిస్ కూడా వస్తుంది. మీ పార్ట్నర్ ఏదో స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకుంటున్నారు. దానివల్ల మీ పార్ట్నర్కి ఉపయోగంగా ఉంటుంది, మీకు కూడా మంచి జరుగుతుంది. సో, అన్నీ కూడా మీకు పీస్ఫుల్ లైఫ్, మీ పార్ట్నర్ ఏం కోరుకుంటున్నారు, మీరేం కోరుకుంటున్నారు, ఒక హ్యాపీ లైఫ్. సో, ఏదైతే హ్యాపీ లైఫ్ మీరు కోరుకుంటున్నారో దానికి తగ్గ జస్టిస్ కూడా చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు.
అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే చాలా స్ట్రాంగ్ డెసిషన్ మేకర్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరీ ఇండిపెండెంట్ పర్సన్. అండ్ యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి. చాలా మెచ్యూర్డ్గా కూడా వీళ్ళు ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మేబీ ఇండిపెండెంట్ డెసిషన్ మేకర్ అని అండి. ఇక్కడ వీళ్ళు ఒకళ్ళ మీద డిపెండ్ ఉండే పర్సన్ అయితే కాదు. ఎందుకంటే వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా వీళ్ళే తీసుకోవాలి. వీళ్ళు ఆలోచించి ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో దానివల్ల ఒకటి మీకు ఉపయోగమే, మీ పార్ట్నర్కి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీకు మీ లైఫ్లోకి వచ్చే ముందర వీళ్ళు ఏదైతే చేయాలో, ఏవైతే నెరవేర్చాలో, లేకపోతే ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళు అవి కూడా వీళ్ళ బాధ్యతగా భావించి, వీళ్ళ రెస్పాన్సిబిలిటీగా భావించి వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి మీ విషయంలో అండి. మీ విషయంలో అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడైతే లైఫ్లో ఉన్నారో ఆ లైఫ్లో కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కూడా వా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు అది ఇది అన్ని రకాలుగా అంటే ఒకటి ఇప్పుడు మిమ్మల్ని అక్కడ వీళ్ళున్న సిచ్యువేషన్ని వదిలేసి డైరెక్ట్గా మీ దగ్గరికి అయితే రాలేరు ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే ఇక్కడ చూడండి కొంచెం క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, వీళ్ళల్లో ఏవో చిన్న ఇప్పుడు పరిస్థితులు బాలేవని అర్థం అండి. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళున్న సిట్యుయేషన్స్ బాలేదు. సో, ఈ సిట్యుయేషన్స్ బాలేవు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మీ దగ్గరకొచ్చి సంతోషంగా ఉండలేరు ఒకటి. అండ్ అలాగే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళకి ఎవరైనా పర్సన్స్ ఉంటే లేకపోతే వాళ్ళున్న సిట్యుయేషన్‌లో వాళ్ళు నెరవేర్చాల్సిన బాధ్యతలు కూడా వాళ్ళు నెరవేర్చి తర్వాత మాత్రమే మీ జీవితంలోకి రావాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్, ఎనీథింగ్. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే కింగ్ ఆఫ్ వీల్స్ అండి. సో, కింగ్ ఆఫ్ వీల్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ చాలా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళు మిమ్మల్ని చాలా అర్థం చేసుకోవడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఇప్పుడున్న లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ కూడా వచ్చింది. ఎక్స్‌పీరియన్స్ రావడం అంటే ఏంటి? వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళ సిచ్యువేషన్స్ లేవు. అండ్ అలాగే వీళ్ళేంటంటే వీళ్ళు ఏదైతే అనుకున్నారో అదే కరెక్ట్ అనుకోని మీ విషయంలో వాళ్ళు తప్పు చేశామన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది. సో, ఇక్కడ వాళ్ళు రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారు. అండ్ మిమ్మల్ని మిస్ చేసుకోవడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు. సో, ఇక్కడ మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళు ఎమోషనల్‌గా కూడా మీకు కనెక్ట్ అవుతున్నారండి. ఇక్కడ ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మేబీ మీకు సెపరేషన్‌లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్‌కి మీకు మేబీ కొన్ని డిస్ప్యూట్స్ వచ్చుంటాయి గదా! లైక్ మిస్‌అండర్‌స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్ లేకపోతే వేరే పర్సన్ వల్ల మీ ఇద్దరికీ ఆ రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ అనేటివి వచ్చాయి. బట్ ఓవరాల్‌గా అయితే మీ పర్సన్ ఏమంటే ఎమోషనల్‌గా మీకే కనెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ మిమ్మల్ని వదులుకోవడం కూడా ఇష్టం లేదు. అండ్ వీళ్ళు గూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్‌లోనే కనిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యిందండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వాళ్ళకి చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేశారు ఇప్పుడు వాళ్ళు. అందుకని మళ్ళా మిమ్మల్నే కావాలని కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ దానికంటే బిఫోర్ మనకు ఒక్క నెగెటివ్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్. సో, 7 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరినైతే నమ్మారో వాళ్ళే మీ పార్ట్నర్‌ని మోసం చేయడం కూడా జరుగుతుందండి. అంటే వీళ్ళని ఎమోషనల్ పర్సన్ అంటే వీళ్ళకి దగ్గర పర్సన్ అని, వీళ్ళే మంచి పర్సన్ అని, వీళ్ళకి మంచి చేస్తున్నారని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. బట్ ఇక్కడేంటంటే వీళ్ళకి ఏదో మోసాలు కూడా జరగబోతున్నాయి ఈ మంత్. అండ్ వీళ్ళ నిజ స్వరూపాలు కూడా వీళ్ళు తెలుసుకోబోతున్నారు. అండ్ వీళ్ళ వల్లనే మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో గొడవలు కూడా సృష్టించారు వీళ్ళు అని చెప్పి కూడా మీ పార్ట్నర్‌కి అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు స్పై కూడా చేస్తున్నారు వాళ్ళని. స్పై చేయడం అంటే వీళ్ళ ఎందుకు చేశారు? ఏంటి? వీళ్ళు అసలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అంటే మిమ్మల్ని తప్పుగా పెట్టి వీళ్ళని తప్పుదారిలో పట్టించారు మీ పార్ట్నర్‌ని. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కి కూడా తొందరలోనే ఈ జనవరి మంత్‌లో వాళ్ళకొక రియలైజేషన్ కూడా వస్తదండి. వీళ్ళు ఆహ్, ఎవరో తప్పుడు మాటలు విని వాళ్ళ మాటలతోనే వీళ్ళు వెళ్లారని. బట్ వీళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసమే మిమ్మల్ని, మీ పార్ట్నర్‌ని యూజ్ చేసుకున్నారని చెప్పి కూడా వాళ్ళకి అర్థమవ్వబోతుంది. ఇదొకటి నెగెటివ్ కార్డ్. అంటే ఇది పాజిటివ్. చెప్పాలంటే వాళ్ళకి నిజం తెలుస్తుంది అనంటే అది పాజిటివ్ కార్డ్. అండ్ ద టవర్ కార్డ్ వచ్చింది. సో, ద టవర్ కార్డ్ అంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కున్న అగాధాలు, గొడవలు, కొట్లాటలు ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు బ్రేక్ చేసేస్తున్నారు. అంటే మర్చిపోతున్నారు. ఇంకా మర్చిపోదామని నిర్ణయించుకుంటున్నారు. సో, ఇవన్నీ గొడవలండి. ఇవన్నీ నెగెటివ్స్ అనమాట. మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఈ ఫ్రస్ట్రేషను, కోపము, ఈ జనాలు ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో వాళ్ళు, ఇవన్నీ కూడా ఏంటంటే వీటి వల్ల మీరు ఎంతో సంతోషంగా ఉండాల్సిన మీకు వీళ్ళ వల్ల అండ్ సిట్యుయేషన్స్ వల్ల గొడవల వల్ల మీ మీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల, వీళ్ళ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల
అన్ని రకాలుగా ఒక ఈగోస్ కూడా ఉండింటాయి బాగానే, మస్తు ఈగోస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈగో కూడా ఉంది, మనుషులు ఉన్నారు, వాళ్ళ వీళ్ళ మాటలు విన్నారు, అన్ని రకాలుగా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నారని చెప్తున్నారు మీ పార్ట్నర్. అంటే మీరు కాదండి, వీళ్ళు వీళ్ళు అట్లా అనుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అనవసరమైన చెడు దారిలో తీసుకెళ్ళాను అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ అంటే ఏంటంటే, ద వరల్డ్ అంటే ఇక్కడ అంతా కూడా కంప్లీట్లీ ఎక్కడికెళ్ళినా ఏం చేసినా వీళ్ళకి మీరే ప్రపంచం, మీరే లోకం. అండ్ వీళ్ళు ఎంతో సంతోషంగా ఉండాలని వెళ్ళిన జీవితంలో ఇక్కడ మిమ్మల్ని ఊహించుకుంటున్నారు, కానీ వాళ్ళ ఉన్న జీవితంలో వాళ్ళైతే సంతోషంగా లేరు. ఎందుకంటే ఇక్కడ ద వరల్డ్ అంటే మొత్తం ఫ్రీడమ్, వాళ్ళు కోరుకున్నది ఫ్రీడమ్. అండ్ కొద్దిమంది అండి ఫ్రీడమ్ కోరుకున్నారు, మీ నుంచి దూరం అయిపోవాలి, సంతోషంగా ఉండాలి, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అలా ఉండాలని అనుకున్నారు, కానీ వాళ్ళకి అక్కడ నచ్చట్లేదు. అండ్ వాళ్ళు రియలైజేషన్ అయ్యారు, ఏది అసలైన ఫ్రీడము, ఏది అసలైన జీవితము, ఎక్కడ ఉంటే నాకు ఒక వాల్యూ ఉంటుంది, నాకు సొసైటీలో వాల్యూ ఉంటుంది, లేదనంటే నేను కోరుకున్న రకంగా నా లైఫ్ ఉండాలి అని అంటే, నేను అసలైన ఫ్రీడమ్ ఇది కాదు. నాకు అసలైన ఫ్రీడమ్ నా పార్ట్నర్ దగ్గర ఉంటేనే నాకు తగ్గ జీవితం నాకుంటుంది. నేనేం కోరుకున్నా జరుగుతుంది. అక్కడైతేనే నా పార్ట్నర్, నా పర్సన్ అయితేనే నన్ను అర్థం చేసుకుంటారు. ఎమోషనల్‌గా కానివ్వండి, సంతోషం, కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవడం, కేరింగ్ కానివ్వండి, ప్రతీది కూడా అన్ని రకాలుగా మీరే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి వీళ్ళిప్పుడు ఆలోచించడం కూడా జరుగుతుంది ఈ జనవరి మంత్‌లో. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అని అంటే చాలా 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 మిస్ అయిపోతున్నారు మీ పార్ట్నర్ ఫ్యామిలీ లైఫ్‌ని కొద్దిమంది. సో ఈ ఫ్యామిలీ లైఫ్‌ని మిస్ అయిపోయిన చాలామంది కపుల్స్ ఎవరైనా సెపరేషన్‌లో ఉండుంటే గనక మేజర్‌గా మీ లైఫ్‌లో చేంజెస్, న్యూ జర్నీ స్టార్ట్ చేస్తున్నారండి ఇప్పుడు ఇక్కడ మీ పార్ట్నర్. సో జనవరి మంత్‌లో వాళ్ళకొక రియలైజేషన్ అయితే వస్తుంది. మేల్ ఆర్ ఫీమేల్ ఒకవేళ మీరు సెపరేషన్‌లో ఉండింటే గనక తప్పకుండా ఫ్రూట్‌ఫుల్ అండి. చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉండబోతుంది. మ్యారీడ్ వాళ్ళకైతే చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఎమోషన్స్ చూసారు కదా! సో మీరు మీ పార్ట్నర్ మిస్ అయిన ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఈ మంత్ మీరు షేర్ చేసుకోబోతున్నారు. సో ఖచ్చితంగా ఎక్కువగా ఇక్కడ కనెక్షన్ ఎట్లా ఉందంటే, మ్యారీడ్ వాళ్ళకి ఒకవేళ పిల్లలు కూడా ఉండింటే గనక వాళ్ళకి ఫ్రూట్‌ఫుల్‌గా ఉందండి ఈ మంత్. సో ఇట్ మీన్స్ ఇక్కడ సెపరేషన్‌లో ఉన్న మీ పార్ట్నర్ గానీ, మీరు గానీ ఏదో నిర్ణయాలైతే తీసుకుంటున్నారో. ఎందుకనంటే పిల్లల కోసం గూడా అండి. ఇక్కడ చిల్డ్రన్ కనిపిస్తున్నారు కదా! సో చిల్డ్రన్ కోసమైనా సరే మీరు మీ నిర్ణయాలను మార్చుకుంటున్నారు. కోపాలు, తాపాలు ఇంకేమున్నా గూడా మీరు అన్నిటిని గూడా పక్కన పెట్టేసి కనీసం చిల్డ్రన్ కోసమైనా సరే మనం హ్యాపీగా ఉండాలి, కలిసుండాలి. తప్పని పరిస్థితుల్లో దగ్గరైనా ఆటోమేటిక్‌గా ఎమోషన్స్ కూడా అటాచ్ అవుతాయండి. ఆటోమేటిక్‌గా మీరిద్దరు గూడా కలుసుకోబోతున్నారు. ఇక్కడ మెయిన్‌గా నాకు ఎక్కువగా కనిపించేదేంటంటే ఆహ్ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా మేబీ మేజర్‌గా చేంజెస్ అయితే రాబోతున్నాయి. అండ్ ద వరల్డ్ అంటే ఇక్కడ ఈవెన్ అన్‌మ్యారీడ్ గానివ్వండి, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు గానీ, అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు కదండీ! సో, ఫిజికల్ అట్రాక్షన్ కానివ్వండి, ఇక్కడ నాకు ఎక్కువగా ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ అండ్ బాహ్య ప్రపంచంలో ఉన్న అందాలను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు ఎక్కువగా మళ్ళా మీ పర్సన్‌ని కలవాలని అనుకుంటున్నారు. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా హర్ట్ అయిపోయి దూరం అయిపోతారు మీరంటే ఇష్టం ఉన్నా కూడా. సో మీ 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 వల్ల అన్ని రకాలుగా సంతోషంగా ఉన్న మీ పర్సన్ ఇప్పుడు అక్కడ సంతోషంగా లేరు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఉన్నాయండి సిట్యుయేషన్స్. ఎక్కువగా అయితే మేజర్‌గా అయితే మంచి ఫ్యామిలీ లైఫ్‌లోకి మీరు వెళ్ళబోతున్నారు. ఒకవేళ కొద్దిమంది అన్‌మ్యారీడ్ ఉండింటే కూడా న్యూ బిగినింగ్ అనంటే ప్రపోజ్ చేయబోతున్నారు. సో ప్రపోజ్ చేసి మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కూడానండి, వాళ్ళకు కూడా ఒక కొత్త ప్రపంచం చూడబోతున్నారు మీరు మీ పార్ట్నర్‌తో. ఓకే. కొత్త ప్రపంచం అంటే ఏంటి? మీరు మీ పార్ట్నర్ ముందు ఉన్న దానికంటే కూడా ఇంకా ప్రేమగా, ఇంకా ఎక్కువగా అర్థం చేసుకొని మీరు కలవబోతున్నారు, మీరు మీ పార్ట్నర్. సో ఇది వచ్చేసేమో మీ పార్ట్నర్ ఈ జనవరి మంత్లో వాళ్ళు తీసుకుపోయే నిర్ణయాలండి. సో వాళ్ళల్లో మార్పులు వస్తున్నాయి. రీయూనియన్ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ జస్టిస్ కూడా వచ్చింది చూసారా? సో జస్టిస్ వచ్చిందంటే అంటే అర్థం ఏంటి? మీ పార్ట్నర్ ఇంకా ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే చాలా మేజర్‌గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకొని వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. అండ్ మీతో ఉంటేనే వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా అసలు వీళ్ళు మీ లైఫ్లోకి ఎందుకు తిరిగి రావాలనుకుంటున్నారో చూద్దామండి. ఒకటేంటంటే అక్కడ అన్నీ కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు. మీరే ప్రపంచమని అర్థం చేసుకున్నారు. అన్నీ అయిపోయింది కదా! సో వీళ్ళు ఎందుకు తిరిగి రావాలనుకుంటున్నారు? వస్తే మళ్ళీ మీతో లైఫ్ టైం ఉంటారా లేదనేది కూడా చూద్దామండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే కొద్దిగా అట్రాక్షన్‌లో వచ్చిన వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ. కొద్దిమంది, అందరు కాదు, కొద్దిమంది అట్రాక్షన్‌తో
ఎమోషనల్ ఫీలింగ్స్ కన్నా కూడా ఫిజికల్ అట్రాక్షన్‌తోనే ఎక్కువగా వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు మరి. మరి వాళ్ళు నిజంగానే మీ ఫిజికల్ అట్రాక్షన్ కోసం వస్తున్నారా? ఆహ్, లేదనంటే మీతో లైఫ్ టైమ్ జర్నీ చేయాలని అనుకుంటున్నారా? మ్యారీడ్ వాళ్ళైతే స్ట్రాంగ్‌గా అయితే కలుస్తారండి. ఎమోషనల్‌గా కూడా కనెక్షన్ ఉంది. బట్ రిమైనింగ్ అన్‌మ్యారీడ్ గానివ్వండి, ఎక్స్‌ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నాకు పెంటికల్స్ కూడా ఏం రాలేదు. సమ్ అట్రాక్షన్‌తోని వీళ్ళు మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. నాకు అందుకనే నా ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే మీకు క్లారిటీ ఇవ్వమని చెప్తుంది. సో నేను మీకు క్లారిటీ ఇస్తాను. అసలు ఈ మ్యారీడ్ కానీ, అన్‌మ్యారీడ్ కానీ, ఎక్స్‌ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కానీ, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్, మీ పర్సన్ మరి పర్మనెంట్‌గా ఈ జనవరి మంత్‌లో ఒక స్ట్రాంగ్ నిర్ణయం ఏమైనా తీసుకోబోతున్నారా? లేదనంటే వాళ్ళ అవసరాల కోసం మీ దగ్గరకు వస్తున్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్‌లో వాళ్ళ సిచ్యువేషన్స్ బాలేవనుకోండి, ఇక మీరే దిక్కని చెప్పి కూడా వస్తారు కదా! కొన్ని ఇప్పుడు పరిస్థితులు బాలేవు కాబట్టి. సో అలా కూడా మీరు ఆలోచించుకోండి. చాలామంది రీయూనియన్ అవుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇలాగ చాలామందికి కూడా జరుగుతున్నాయి. సో అలా కాకుండా పర్మనెంట్‌గా మళ్ళా మీ వైపే తిరిగి ఉండాలి. ఈ ఇయర్ నుంచి కొత్త జర్నీ స్టార్ట్ చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా? అసలు వీళ్ళ ప్లానెట్స్ అవి చేంజ్ అవుతున్నాయా? వీళ్ళ జీవితంలో ఎట్లా ఉంటుందనేది చూద్దాం. సో యూనివర్స్ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. సో మరి వీళ్ళ లైఫ్లోకి తిరిగి రావాలని జస్టిస్ కూడా కోరుకుంటున్నారు, స్ట్రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. మరి ఈ జనవరి 2025లో వీళ్ళ పార్ట్నర్ మళ్ళా తిరిగి వీళ్ళ జీవితంలోకి పర్మనెంట్గా ఉండాలని వస్తున్నారా? లేకపోతే వీళ్ళు ఏదైనా ఆశించి వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా? అసలు వీళ్ళు మంచి పర్సన్సేనా? కొద్దిమందికి ఆ డౌట్ కూడా ఉంది, నిజమేనా అని. ఎందుకంటే పైకి వాళ్ళ మాటలు, వాళ్ళ మెసేజ్లు, వాళ్ళ మాట్లాడాలు అంతా ఒక రకంగా ఉంటాయి. మళ్ళీ వచ్చి వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత వాళ్ళు ఇంకొక రకంగా బిహేవ్ చేస్తున్నారు. సో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. నిజంగా వీళ్ళు మనసు మార్చుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా నైట్ ఆఫ్ కాయిన్స్ వచ్చిందండి, చూద్దాం. సో మీతో రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి అండి రావడం. అంటే ఒక అండర్స్టాండింగ్తోనే వీళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. ఇక్కడ 4 ఆఫ్ కాయిన్స్ ఉంది అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఎమోషనల్ ఫీలింగ్స్ 4 ఆఫ్ స్వార్డ్స్ కూడా ఉందండి. సో మోసపోతున్నారు కొద్దిమంది. సో 10 ఆఫ్ కాయిన్స్ ఫ్యామిలీ లైఫ్ వాళ్ళదైతే నేను ఇందాక చెప్పినట్టుగా మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ వీళ్ళకి బాగుందండి. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లి చేసుకోవాలని చెప్పి. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ థర్డ్ పార్టీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇక్కడ కొద్దిమంది అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు 4 ఆఫ్ కాయిన్స్ అంటే మీకు ఎమోషనల్గా దగ్గర అవ్వాలని చెప్పేసి. అండ్ అలాగే ఇప్పుడు మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ అవి క్లియర్ చేయబోతున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ కూడా వదిలేస్తుంది మీ పార్ట్నర్ని. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ కావాలనే మీ పార్ట్నర్ని అంటే మీ పార్ట్నర్ని మీ వైపు రానివ్వకుండా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి మీకు మీ పార్ట్నర్కి. మేజర్గా అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో ఫైనాన్షియల్గా ఒకసారి సెటిల్మెంట్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ పార్ట్నర్ మీ వైపు తిరిగి వస్తారండి. అంటే అందుకనే కూడా మీ పార్ట్నర్ రావట్లేదు, ఎందుకంటే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీతో సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ పైన ప్రేమ ఉన్నా, మీతో కలవాలని ఉన్నా కూడా వీళ్ళు అందుకనే రాలేకపోతున్నారు. మీ పైన ప్రేమ చాలా చూపిస్తున్నారు, మిస్ అవుతున్నారు కూడా, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం డామినేషన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ డామినేషన్ అనేది ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఎప్పుడైతే వీళ్ళకి ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగితే. పెంటికల్స్ అంటే డబ్బుల విషయమే కాదండి, థర్డ్ పార్టీ ఏదైతే కోరుకుంటుందో అది వాళ్ళు ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీ పర్సన్ని మీ దగ్గరికి పంపిస్తారనమాట. సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్ పంపిస్తారు, లేకపోతే వాళ్ళే వస్తారు. సో కింగ్ ఆఫ్ కప్స్. సో కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఇమోషనల్గా రగిలిపోతున్నారు. రగిలిపోతున్నారంటే అంటే ఏంటంటే చాలా మిస్ అవుతున్నట్టు అండి. అసలు వీళ్ళు చాలా తప్పు చేశారని చెప్పేసి చాలా అట్లా అంటే ఎందుకు నేను ఈ మిస్టేక్ చేశానా దేవుడా అన్నట్టుగా వాళ్ళ మనసులో ఫీల్ అవుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీలింగ్ కూడా చాలా ఉంది వీళ్ళకి. ఎమోషనల్గా మాత్రం మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలవాలన్న కసితో ఉన్నారండి. అంటే అంత ప్రేమ ఉంది వీళ్ళకి. కాకపోతే పైకి మాత్రం ఏది లేనట్టు, ఏమి ఉండనట్టు, అసలు నాకు నీతో సంబంధమే లేదన్నట్టుగా పైకి నటిస్తున్నారు వీళ్ళు. కాకపోతే లోపల మాత్రం చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఆ ఎమోషనల్ ఫీలింగ్స్తోని కొద్దిమందికి తిట్టేస్తున్నారు, కోపంలో కూడా ఉన్నారనమాట ఇప్పుడు. ఎందుకంటే మీరు దూరమైన తర్వాత మిమ్మల్ని ఏదో గొడవలు పడో, మీతో మిమ్మల్ని గెలవాలి, మీ పైన గెలవాలన్న ఉద్దేశంతోనో
ఏ ఏదన్నా ఆలోచించి వీళ్ళేంటంటే మీ పైన డామినేషన్, అథారిటీతో మేబీ వచ్చుంటారండి మీ పార్ట్నర్. కాకపోతే వీళ్ళకి లోపల మాత్రం మీరంటే చాలా ప్రేమ. అది చూపించకుండా ఉండాలని మీ ముందల నటించారు. సో, అది ఇక్కడ గూడా వీళ్ళేంటంటే ఇప్పటికి గూడా వేరే వాళ్ళని తిట్టడము, వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని తిట్టడము, లేకపోతే వాళ్ళని కోపగించుకోవడము, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ అంటామనమాట. సో, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళ మీద చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఏమనుకుంటున్నారంటే ఇంక ఇట్లాగా పైన మనం ఇట్లా ఉండడం మంచిది కాదు. మనం తప్పకుండా కలవాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారనమాట. సో, ఒకవేళ మీరు మీ పార్ట్నర్‌కి ఈగోస్ ఇష్యూస్ కూడా ఉన్నా కూడా, ఇక్కడ మీ పార్ట్నరే తగ్గుతున్నారండి. మీ పార్ట్నరే తగ్గి మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని చెప్పి అనుకోవడం. ఏదో ఆఫర్ కూడా మీకు ఇవ్వబోతున్నారు. ఆఫర్ అంటే అన్‌మ్యారీడ్ ఉంటే మ్యారేజ్ చేసుకోవడం ఆఫరు. కొద్దిమంది రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళైతే వాళ్ళు మీరేదైతే కోరుకుంటున్నారో అది వీళ్ళు ఒప్పుకోవడము. నెక్స్ట్ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి సమ్ ట్రస్ట్ ఇష్యూస్, థర్డ్ పార్టీ ఇష్యూస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు కూడా ఎమోషనల్‌గా మాత్రం మీకు చాలా కనెక్ట్ అయి ఉన్నారండి వీళ్ళు. ఒక తోక దగ్గర మాత్రమే కోపం ఉంది. తల దగ్గర కోపం ఉంది. బట్ లోపలంతా కూడా ప్రేమనే ఉంది. 2 ఉన్నాయి. ఎక్కువ ప్రేమ ఉంది. కోపం తక్కువ ఉంది ఇక్కడ. సో, లోపల మీ పైన చాలా చాలా ప్రేమ తన్నుకో తన్నుకొస్తుందనమాట. కాకపోతే వీళ్ళేంటంటే పైకి గంభీరంగా అసలు నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఉంటున్నారు. మీకు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు, కాంటాక్ట్ చేయట్లేదు, మీరు చేసిన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇదంతా ఉంది. ఆ స్ట్రగుల్ లోపల కనిపిస్తుంది క్లియర్‌గా. మొహం పైన కూడా కనిపిస్తుంది. ఇది వీళ్ళు కనిపించేటట్టుగా వీళ్ళతో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులతో వీళ్ళు గొడవ పడుతున్నారండి. బట్ ఏంటంటే వచ్చేటప్పుడు వీళ్ళు ఎప్పుడైతే రాబోతున్నారో మీ దగ్గరికి ఇవన్నిటిని క్లియర్ చేసి మీ మీ లైఫ్‌లోకే తిరిగి రావాలని చెప్పి అనుకుంటున్నారండి. తగ్గించుకుంటున్నారనమాట. ఆ కోపము, ఆ ఈగో, ఆ డామినేషన్ ఇవన్నీ తగ్గించుకుంటున్నారు వీళ్ళు. అండ్ వేరే వాళ్ళ మీద చూపిస్తున్నారు. నీ వల్లనే ఇట్లా అయింది. నీ వల్ల అంటారు కదండీ! ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా! సో, అట్లా మీ పార్ట్నర్ ఇప్పుడు అనుకుంటున్నారు. బట్ జనవరి మంత్‌లో వీళ్ళు తప్పకుండా మీలో మార్పులొస్తున్నాయండి వీళ్ళలో. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని చాలా బ్లేమ్ చేసే మనుషులున్నారండి ఇక్కడ మీ పార్ట్నర్. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం హ్మ్, మంచి పర్సన్ అయితే లేరిక్కడ కొద్దిగమందండి. 4 ఆఫ్ స్వార్డ్స్ అనంటే ఎంతసేపు మిమ్మల్ని తిట్టడము, మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మీతో కొట్లాడటము, మీరు ఫోను చేసినా గూడా మిమ్మల్నే బుకాయించడం అంటాం గదా! అట్లా. ఇంకా ఇంకా ఎక్కువ కోపంగా ఈ జనవరి మంత్ అయితే కొంచెం వీళ్ళల్లో మార్పులైతే తక్కువ కనిపిస్తున్నాయండి. వీళ్ళింకా ఇంజెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ మనసులో మీ పైన కోపాన్ని. అంటే ఇంకా కోపాన్ని పెంచుకోవడం అనేది చేస్తున్నారు. మీకు ఎమోషనల్‌గా దూరం అవ్వడానికి ప్రయత్నిస్తున్నారండి. 4 ఆఫ్ స్వార్డ్స్ అంటే అదే. ఇంకా మీరే మోసం చేశారని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని బ్లేమ్ చేసే మైండ్ సెట్‌తో ఉన్నవాళ్ళున్నారు. వీళ్ళలో మార్పులు రావడం అయితే కష్టం. ఇదెవరో ఏంటో మరి గాని కొంచెం మందివైతే 4 ఆఫ్ స్వార్డ్స్‌లో కొంచెం వీళ్ళు మార్పు వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయండి. వీళ్ళని వీళ్ళే బంధించుకుంటున్నారు. ఏంటంటే ఎవరైనా చెప్పినా గూడా వీళ్ళు వినట్లేదు. మీ గురించి వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పినా గూడా వాళ్ళు వినట్లేదు. లేదు నేనే కరెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేసుకుంటున్నారు. కంప్లీట్‌లీ ఏంటంటే వాళ్ళని బ్లాక్ చేసుకుంటున్నారండి. ఈ నెగెటివ్ లైఫ్‌లో వాళ్ళని వాళ్ళే బ్లాక్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎవరైనా లేదు ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇది కాదు కరెక్ట్ అని చెప్పినా గూడా వినే పరిస్థితులలో అయితే వీళ్ళు లేరు కొద్దిమంది మనుషులు. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కాయిన్స్. సో 10 ఆఫ్ కాయిన్స్ అంటే ఏంటంటే ఫ్యామిలీ లైఫ్‌లోనండి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంకా ఎంతో హ్యాపీగా వీళ్ళైతే మీ జీవితంలోకి తిరిగి వస్తున్నారండి. ఇక్కడ అన్‌మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు మళ్ళా వీళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా వీళ్ళకి నచ్చజెప్పడము, మీరు కలిసి ఉండాలని చెప్పి చెప్పడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో, వీళ్ళు నచ్చజెప్పే టైం అండి ఇప్పుడు జనవరిలో హ్యాపీ లైఫ్. ఎందుకంటే వీళ్ళు సంతోషంగా ఉంటే వీళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కొద్దిమంది. సో, కాబట్టి వీళ్ళలో మార్పుని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళ చుట్టూ. సో, ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానీ, రిలేటివ్స్, పేరెంట్స్ ఎవరైనా సరేనండి. కొద్దిమంది మీ వాళ్ళే గనుక మీ 80% ఉండింటే గనక వాళ్ళు మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారనమాట. ఓకేనండి. సో, వీళ్ళు అన్‌మ్యారీడ్, మ్యారీడ్ ఎక్కువగా ఉన్నారు. మోస్ట్‌లీ వీళ్ళే మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో, గుడ్ న్యూస్ అయితే వస్తుంది జనవరిలో. కొద్దిమందికైతే గుడ్ న్యూస్ కూడా రాబోతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ అన్ని రకాలుగా వాళ్ళు సెటిల్ అయ్యి మీ జీవితంలోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పైన చాలా ప్రేమ చూపిస్తున్నారండి. అంటే మీతో జీవితాంతం ఉండాలని చెప్పేసి మీతో రిలేషన్‌షిప్‌లో వీళ్ళు కోరుకుంటున్నారు. అంతే సంతోషంగా మిమ్మల్ని ఉంచాలని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ కొంచెం ఉన్నారండి పేజ్ ఆఫ్ స్వార్డ్స్.
సో ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే మీ పార్ట్నర్ని అయితే మీ దగ్గరికి రానిచ్చే పరిస్థితే లేదంటున్నారండి ఈ మంత్. అసలు తగ్గేదే లేదంటున్నారు అనమాట. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. అండ్ అలాగే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళది ఫీమేల్ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఫీమేల్ డామినేషన్ అంటే ఏంటి, ఎవరైతే మీ పార్ట్నర్ని థర్డ్ పార్టీలో ఉన్నారో వాళ్ళని డామినేట్ చేసే పర్సన్ ఫీమేల్. సో ఈ ఫీమేల్ పార్ట్నర్ ఏంటంటే చాలా ఈగోయిస్టిక్ పర్సన్, చాలా మొండి పర్సన్ అనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ని పంపించాలంటే ఏవో సమ్ కండిషన్స్ పెడుతున్నారు. సో మీరు ఆ కండిషన్స్ ఒప్పుకుంటే మాత్రమే మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి తిరిగి రానిస్తానని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఒప్పుకుంటే తప్ప వీళ్ళంతా వీళ్ళైతే దిగేది లేదండి. ఒక మెట్టు కూడా కిందికి దిగరు వీళ్ళు. పైకి వెళ్తున్నారు కానీ కిందికి రావట్లేదు. అంటే ఏంటి, ఇక్కడ మీరే తగ్గాలి. మీరు తగ్గితేనే మీకు ఇమోషనల్గా వీళ్ళు దగ్గర అవుతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే భగవంతుని కూడా లెక్క చేయట్లేదండి. అంటే ట్రెడిషన్ని, ఈ ట్రెడిషన్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మ్యారేజ్ అయ్యింది, మీ పార్ట్నర్ని వీళ్ళ పేరెంట్సో లేకపోతే ఇంకెవరైనా సరేనండి, వీళ్ళు ఎవరి జీవితంలో అయితే ఉన్నారో ఆ పర్సన్స్ అసలు ఈ ట్రెడిషన్కి కూడా వాల్యూ కూడా ఇవ్వట్లేదనమాట. సో అది ఇంపార్టెంట్ కాదు, వీళ్ళ పట్టుదల, వీళ్ళ పగ, కోపం ఇవే ఇంపార్టెంట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఈ మంత్ వీళ్ళు తగ్గేదే లేదండి, ఇంకా తగ్గేదే లేదంటున్నారు వీళ్ళు. అందుకని ఇక్కడ నాకైతే పెంటకల్స్ కనిపిస్తుంది ఎక్కువ. చూడండి ఇక్కడ పెంటకల్స్. సో 4 ఆఫ్ కాయిన్స్ అంటే పెంటకల్స్ అంటే ఇమోషనల్స్ కంటే కూడా పెంటకల్స్కి వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఇవాళ రేపు. సో పెంటకల్స్ అంటే డబ్బు అండి. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ అంటే కొద్దిమంది అండి ప్రేమతో నీ దగ్గరికి రావడం, ఇమోషన్స్. ఇక్కడ ఇమోషనల్ ఫీలింగ్స్ అన్నిటికంటే కూడా కొంచెం నేను ఇందాక కూడా చెప్పాను మీకు, డబ్బులు ఇక్కడ ఏదో ఆశించి మీ జీవితంలోకి వస్తున్నారు అని చెప్పాను కదా, మీకు ఒక క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా. సో అదేనండి, ఈ క్లారిటీ మీకు ఏమి ఇవ్వాలంటే సింపుల్. ఇక్కడ క్యాష్, ఇక్కడ ఎక్కువగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈగో ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. అండ్ మనుషులు ఎక్కువ కనిపిస్తున్నారు. మనుషులు ఎక్కువ కనిపిస్తున్నారు అంటే మీ చుట్టూ లేదంటే మీ పార్ట్నర్ చుట్టూ కొద్దిమంది మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల మీ దగ్గరకు వస్తున్నారు. కొద్దిమంది చెడు చెప్పేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళ వల్ల మీకు దూరం అవుతున్నారు. సో ఇక్కడ చాలా వరకు ఎట్లా ఉందంటే సిచ్యువేషన్, ఈ జనవరి మంత్లో మీరు కొంచెం ఓపిక పట్టాలండి, కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే 80% అయితే ఇక్కడ రిజల్ట్ నాకు అంత పాజిటివ్ పర్సన్స్ అయితే లేరండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సంతోషంగా వచ్చేది ఒక్క కార్డు వచ్చింది మనకి. సో రిమైనింగ్ అన్నీ కూడా ఇది వేరే పర్సన్స్ వల్ల, ఇక్కడ ఈగోయిస్టిక్ వల్ల ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. సో ఇవి తగ్గించుకొని వీళ్ళు వస్తున్నారు మీ జీవితంలోకి. కాకపోతే ఇక్కడ పర్మనెంట్గా వస్తున్నారా, మీ లైఫ్ టైం మీతో ఉంటారా అని అంటే ఇక్కడ అంతా మనము చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే కార్డ్స్ ఇట్లా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఇమోషనల్ కప్స్ ఎక్కడ రాలేదు. కప్స్ వస్తేనే మనకి ఇమోషనల్గా దగ్గర అవుతున్నట్టు, లైఫ్ టైం ఉంటున్నట్టు. బట్ ఇక్కడ మనకి ఇమోషనల్ కప్స్ కార్డ్స్ ఏం రాలేదండి. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈగో, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవి మేజర్గా, అండ్ మనుషులు వేరే వాళ్ళ వల్ల ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక సమ్ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ కేరింగ్ యూ. ఇక్కడ కేరింగ్ అంటే మీరు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అండి, నన్ను తప్పుగా అనుకోద్దు. వాళ్ళు సెల్ఫిష్ ఆర్ వాళ్ళ సెల్ఫ్ కోసం, అంటే వాళ్ళ ఆనందం కోసం మీ జీవితంలోకి వస్తున్నారు. ఇక మీరు ఎట్లా తీసుకుంటారో అది మీ ఇష్టం అండి. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే మీ జీవితంలోకి వస్తున్నారో మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళు కొంచెం ఎట్లా అంటే ఆ రిలేషన్షిప్ని ఇంకా కలుపుకోవాలి మంచిగా, అంటే మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. నాకు ఇక్కడ ఏదో మెటీరియలిస్టిక్గా కనిపిస్తుంది. మెటీరియలిస్టిక్ అంటే ఏంటి, ఇక్కడ ఎమోషనల్ కంటే కూడా తప్పని పరిస్థితి అంటాం కదా. సో ఆ విధంగా ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక ఇది మీరు తప్ప ఇంకా వేరే వాళ్ళ వల్ల అవ్వదు, ఇక మీరు ఉండాల్సిందే. మీరు ఉంటేనే వీళ్ళకి కొన్ని పనులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళ జీవితంలో పనులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కొంచెం మనకి క్లమ్జీగా ఎట్లా ఉందంటే ప్రేమ అనేది అయితే ఇక్కడ ఎక్కడ నాకు కనిపిస్తలేదండి. జనవరి మంత్లో ఎవరైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారో ఒక కమిట్మెంట్ ప్రకారంగానే వస్తున్నారు తప్ప. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్, అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి ఫుల్ చేసుకోవడానికి మేబీ మీ దగ్గరకు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ బాగాలేవు, వాళ్ళకి జస్టిస్ కోసం అని అనిపిస్తుంది నాకు. ఇక్కడెక్కడ కూడా మీకు జస్టిస్ కంటే కూడా వీళ్ళకి జస్టిస్ జరగడం కోసం మాత్రమే ఎక్కువగా మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇట ఫిజికల్ అట్రాక్షన్ నేను ఎందుకు చెప్పానంటే ఇదేనండి, కమిట్మెంట్. జస్ట్ ఇక్కడెక్కడ ఈ కప్స్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్గా మనకు వేరే కార్డ్స్ రాలేదు.
ఓన్లీ ఫ్యామిలీ లైఫ్ వాళ్ళకి మాత్రమే నాకు ఎక్కడెక్కడో ఇమోషనల్‌గా అండ్ పిల్లల కోసం. ఇది గూడా మీకేంటి అర్థం, ఈ తప్పని పరిస్థితేనండి ఇది గూడా. అంటే మీతో మీరుంటే తప్ప వీళ్ళకి వర్కౌట్ అవ్వదన్న సిట్యుయేషన్‌లో ఉంది గాబట్టి వాళ్ళ లైఫ్ మీ దగ్గరకొస్తున్నారు. సో, ఈ ఓవరాల్‌గా అయితే ఫ్యామిలీ లైఫ్ వాళ్ళకైతే కనీసం ప్రేమ దక్కుతదండి. ఎందుకు దక్కుతదనంటే తప్పని పరిస్థితి. ఇక్కడ తప్ప వాళ్ళకి ఇంకో దగ్గర వచ్చే అవకాశాలు గూడా లేవు. సో, నాకిక్కడ అయితే ఈ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను. మీరు కొంచెం ఆలోచించి డెసిషన్, అందుకనే ఇట్స్ అప్ టు యూ అని వచ్చిందండి మీకు. యూనివర్స్ ఏమిచ్చారు ఇందాక మీకు కార్డ్? ఏమిచ్చారండి యూనివర్స్? ఇట్స్ అప్ టు యూ. ఓకే. సో, నాకిప్పుడు అర్థమైంది ఎందుకొచ్చింది కార్డ్ అనేది. అండ్ ఇక్కడ చాలామందికి హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది కదా! హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అంటే ఇంప్రూవింగ్ అని అంటే ఏంటి? ఫ్యామిలీ లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువగా డిప్రెస్ అవుతారు. ఎందుకు అవుతారు? వైఫ్ గాని, హస్బెండ్ గాని. ఎందుకు అవుతారంటే పెళ్ళైపోయిన తర్వాత అండి హస్బెండ్ గాని, వైఫ్ గాని వాళ్ళే దిక్కు. అంటే వాళ్ళతోని ఒకసారి కమిట్ అయిపోయి ఇంక వీళ్ళే నా జీవితాంతం, వీళ్ళే నాకు అన్నీ అని అనుకున్నప్పుడు వేరే వాళ్ళని వాళ్ళు ఊహించుకోలేరు. ప్లస్ వేరే వాళ్ళొచ్చినా గూడా ఆ లైఫ్ ఇంకా వేరే లైఫ్‌లోకి వేరే జర్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు. ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఉండి హెల్త్ పరంగా చాలా ఎఫెక్ట్ అవుతది. సో, అందుకని ఇంప్రూవింగ్ హెల్త్ వచ్చింది. అండ్ ఇక్కడ కార్డ్స్ ప్రకారంగా ఇదిగోండి ఇంప్రూవింగ్ హెల్త్ వచ్చింది. అండ్ ఇక్కడ కార్డ్స్ ప్రకారం చూసుకుంటే నాకు ఫ్యామిలీ లైఫ్‌లో ఉన్న వాళ్ళకి జనవరి మంత్‌లో అయితే ఒక మంచి శుభ పరిణామాలైతే మీ లైఫ్‌లో జరుగుతున్నాయండి. రిమైనింగ్ అన్నీ గూడా కమిట్మెంట్స్ హ్మ్. ఇలాంటివున్నాయి. తప్పని పరిస్థితులలో వాళ్ళకక్కడ సిచ్యువేషన్స్ బాలేక వస్తున్నారు. సో, ఈ కార్డ్స్‌లలో ఈరోజు జనవరి మంత్ రీడింగ్‌లో ఈ విధంగా ఉంది. సో, కార్డ్‌లలో ఏదైతే రీడింగ్ వస్తుందో అది మాత్రమే నేను చెప్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు. సో, యూనివర్స్ ద్వారా నాకొచ్చిన కార్డ్స్ ప్రకారం నేను మీకైతే రీడింగ్ ఇచ్చానండి. సో, అందుకని యూనివర్స్ కూడా మీకు ఏం అడ్వైస్ చేస్తున్నారు? ఇట్స్ అప్ టు యూ. మీరే నిర్ణయం తీసుకోండి. ఉండాలా? వెళ్ళిపోవాలా మీ పార్ట్నర్‌తో? అండ్ వాళ్ళు వస్తే గనక మీరు రానివ్వాలా వద్దా మీ లైఫ్‌లోకి అనేది మీ నిర్ణయం అని చెప్పేసి యూనివర్స్ కూడా మీకు క్లారిటీ ఫస్టే ఇచ్చారు ఈ మంత్. సో, మీ పార్ట్నర్ పైన మీకున్న ఆ ప్రేమ, ఓకే. ఆ ప్రేమ అనేది మీ పార్ట్నర్‌కి ఈ మంత్‌లో ఎలా ఉంటుందనేది చూద్దామండి. ఈ మంత్ మొత్తం మీ పార్ట్నర్‌కి మీ పైన ప్రేమ అనేది ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ మంత్ మొత్తం? సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మరి మనసులో వాళ్ళ మీద లవ్, ఎఫెక్షన్, ఫీలింగ్స్ ఈ మంత్ అంతా ఏ విధంగా ఉండబోతున్నాయి? నైట్, మార్నింగ్, డే మొత్తం ఎలా ఉండబోతున్నాయి చెప్పండి యూనివర్స్. థ్యాంక్ యూ. సో, కీ ఆన్ రింగ్ అండి. కీ ఆన్ అ రింగ్. సో, మెనీ ఆప్షన్స్, డెసిషన్, అన్‌కండిషనల్ స్ట్రింగ్ అలాంగ్ వన్ నైట్ స్టాండ్. సో, మెనీ ఆప్షన్స్ డెసిషన్ అండి. అందుకనే చెప్తున్నాను కదా! ఇక్కడ మీ పార్ట్నర్ ఏదో ఆశించి మీకు దగ్గరికి వస్తున్నారని అంటే ఇక్కడ ఆప్షన్స్. మీరొక ఆప్షన్ కింద ఉన్నారు కొద్దిమందికి. సో, కుపిడ్స్ యారో. హ్యావ్ ఎ ఫెయిత్, లవ్ ఈజ్ కమింగ్, సర్ప్రైజ్, ఇన్విటేషన్ ఆర్ మీటింగ్ హెసిటేషన్. ఇంకొక కార్డ్ తీస్తాను. ద రన్నర్. రన్నర్ ఈజ్ ఎ కోడిపెండెంట్ రిలేషన్షిప్, ఫియర్ ఆఫ్ ఇంటిమసీ, లిజనింగ్ టు ఈగో. ఈ కార్డుని బట్టి మీకు ఇక్కడ వచ్చిన ప్రేమను బట్టి మీకు అర్థమైపోతుంది. అంతా మెటీరియలిస్టిక్ అండి ఇక్కడ. పామ్ ట్రీ. స్టెబిలిటీ, సెక్యూరిటీ, పర్మనెన్స్, గ్రోత్, ఎండ్యూరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇదంతా కూడా ప్రేమ అనేది ఇక్కడ ఎక్కడ లేదు, మెటీరియలిస్టిక్గానే ఉంది. సో, నేను అదే మీకు చెప్పానండి, అర్థం అదే. సో, ఇక్కడ మీకు అర్థం ఏంటంటే కీ ఆన్ రింగ్ అంటే మెనీ ఆప్షన్స్, డెసిషన్, అన్కండిషనల్ స్ట్రింగ్ అలాంగ్ వన్ నైట్ స్టాండ్. సో, మెనీ ఆప్షన్స్, డెసిషన్, అన్కన్వెన్షనల్ స్ట్రింగ్ అలాంగ్ వన్ నైట్ స్టాండ్. వన్ నైట్ స్టాండ్ అంటే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు. అండ్ కుపిడ్స్ యారో. హ్యావ్ ఎ ఫెయిత్, లవ్ ఈజ్ కమింగ్, సర్ప్రైజ్, ఇన్విటేషన్ ఆర్ మీటింగ్ హెసిటేషన్. ఫెయిత్ ఉంచుకోండి మీ లవ్ పైన. లవ్ ఈజ్ కమింగ్ అంటే మేబీ ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. ఓకే. లవ్ ఈజ్ కమింగ్ అంటే మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఈ మంత్. ద రన్నర్. రన్నర్ ఈజ్ ఎ కోడిపెండెంట్ రిలేషన్షిప్, ఫియర్ ఆఫ్ ఇంటిమసీ, లిజనింగ్ టు ఈగో. అంతే. ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటే మీతో ప్రేమని ఇదంతా లేదు అసలు, ఇక్కడ ప్రేమ అనేది కనిపించట్లేదు ఎక్కువ. స్టెబిలిటీ, సెక్యూరిటీ, పర్మనెన్స్, గ్రోత్, ఎండూరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ.
స్టెబిలిటీ, సెక్యూరిటీ. సో అదే స్టెబిలిటీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి మీతో అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఏం లేదండి ఇక్కడ ఈరోజు ఈ కార్డ్స్లలో వచ్చిన రీడింగ్ ప్రకారం అయితే ఈ జనవరి మంత్లో చాలామందికి అయితే కొంచెం ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకోండి మీ పార్ట్నర్ విషయంలో అని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే మీ పార్ట్నర్ ఏదో ఆశించి మాత్రమే మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. అండ్ ఒక్క ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మాత్రమే ఎక్కువగా జెన్యున్గా న్యాయం అనేది జరగబోతుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా కొంచెం చూసుకొని అడుగులేయండి. అన్మ్యారీడ్ వాళ్ళు, ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మాత్రం బాగా ఆలోచించి ఆచితూచి మీ పార్ట్నర్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అదర్వైజ్ ఇట్స్ అప్ టు యూ అని యూనివర్స్ మీకు ముందే హింట్ ఇచ్చేసారు, ఇండికేషన్ కూడా ఇచ్చేసారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఓకే, ఇమోషనల్గా మీరు వెళ్ళిపోకండి. మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు కానీ ఇక్కడ మీ పార్ట్నర్లో ఎలాంటి ఎమోషన్స్ లేవు. చాలా క్లారిటీ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది లైఫ్ పైన, మీకు లేదండి. ఎందుకంటే మీరు ఓన్లీ ఎమోషనల్గా మాత్రమే అటాచ్ అయ్యారు, ఎమోషనల్గానే ఉంటున్నారు తప్ప మీరు ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు. బట్ ఇక్కడ మీ పార్ట్నర్కి చాలా విషయాలలో చాలా వీళ్ళు తప్పని పరిస్థితులలో అలా మీ వైపు తిరిగి వస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. నాకైతే పర్మనెంట్గా ఉండే ఆలోచనల కంటే వాళ్ళకి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మీ జీవితాల్లోకి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయండి. చీటింగ్ కూడా కనిపిస్తుంది, మరి జాగ్రత్త. సో ఫైనల్గా అయితే నేను ఒకసారి చెక్ చేస్తాను. ఇదిగోండి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది అసలు ఇస్తారా లేదా. పాస్ట్ లైఫ్ అనిపిస్తుంది, వస్తున్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్, పొసెసివ్నెస్, లాంగ్ టర్మ్ అంటే గోల్స్. ద మూన్ కార్డ్ చూసాను, చెప్పాను కదా తప్పని పరిస్థితుల్లో ద మూన్ వచ్చిందంటే ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి ప్రస్తుతము వీళ్ళు సంతోషకరమైన జీవితంలో లేరు. సో అది ఆశించి మాత్రమే సంతోషకరంగా లేరని అంటే మీకు దూరంగా ఉన్నందుకు బాగాలేదు, ప్లస్ రిగ్రెట్ ఫీల్ కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఉన్న పర్సన్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు ఎక్కువగా. దానివల్ల కూడా వాళ్ళు అక్కడ మోసపోయారు, ప్లస్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తప్పని పరిస్థితులలో మీ జీవితంలోకి ఇష్టం ఉన్నా లేకున్నా సరే తప్పని స్థితిలో మీ వైపు తిరిగి అడుగులు వేస్తున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇప్పుడు వీళ్ళ జీవితంలో నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిదని చెప్పేసి వీళ్ళు జనవరి మంత్లో మాత్రం ఖచ్చితంగా బయటపడాలని ఆలోచిస్తుంటారు. అండ్ ఇక్కడ ఇదేంటంటే 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ గురించి ఫ్యూచర్ గురించి చాలా ప్లాన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారండి ఈ జనవరిలో. సో మీ గురించి మీ పార్ట్నర్ చాలా ఫ్యూచర్ ఆలోచనలు చేస్తున్నారు, అది కూడా మీతో కూడా డిస్కస్ చేస్తారు. అండ్ ఇక్కడ పొసెసివ్నెస్ ఉంది, పెంటికల్స్ ఉన్నాయి కదా. ఎందుకంటే మీ దగ్గర బాగా డబ్బు ఉన్నట్టుంది కొద్ది మంది దగ్గర. మరి ఆ పెంటికల్స్ మిస్ అయిపోతామనో, మిమ్మల్ని మిస్ అయిపోతామనో, లేదనంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక పెంటికల్గా అంటే మిమ్మల్ని ఒక ఆశించండి. ఖచ్చితంగా ఇక్కడ మనుషులు మిమ్మల్ని ఆశిస్తున్నారు, అంటే ఇష్టం లేకుండా వస్తున్నారని అంటే ఇక్కడ మీ వైపు నుంచి ఏదో స్వార్థపూరితంగానే మీ జీవితంలోకి అయితే రాబోతున్నారండి. అండ్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్. సో ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఓవరాల్గా ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే వస్తుంది మీ పార్ట్నర్ నుంచి. కాకపోతే ఇక్కడ చీటింగ్ వాళ్ళు అయితే కొద్దిగా కనిపిస్తున్నారు. బీ కేర్ఫుల్, ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి మీ పార్ట్నర్ విషయంలో. ఇది చూడండి, మీరు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా, జాబ్ పరంగా వెల్ సెటిల్డ్ పర్సన్ అండి. సో మీకు అసలు ఒకళ్ళ అవసరం లేదనమాట. అంటే మీరే పెట్టే స్థితిలో ఉన్నారు, మీరే ఒకరికి చూసుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ అందుకని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడమో, లేకపోతే మళ్ళీ మ్యారేజ్ జీవితంలోకి రావడమో, లేకపోతే మీరు మ్యారీడ్ ఉన్నా సరే మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు. బట్ ఇక్కడ మీరు మోసపోతారని చెప్పి అయితే ఇక్కడ ఈ మంత్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా కార్డులో కూడా చూపిస్తున్నాను ఇక్కడ. సో 5, 6, 7 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడున్న లైఫ్లో భారాన్ని మొయ్యలేక మీ వైపు వస్తున్నారు. లేదంటే మిమ్మల్ని వచ్చినా కూడా మీకు మళ్ళీ ఇదే భారం అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే మోసపోయి ఉన్నారో అదే మోసం మళ్ళీ జరగవచ్చు. ఇక్కడ వెల్ సెటిల్డ్ పెంటకల్స్ అండి ఈ మంత్. మరి జస్టిస్, ఇదిగోండి మళ్ళీ జస్టిస్ వచ్చింది. సో అర్థం ఏంటంటే ఇక్కడ వెల్ సెటిల్డ్గా పెంటకల్స్కి అన్ని రకాలుగా వీళ్ళ జీవితాలు బాగుండాలి, మీతో ఉంటే బాగుండాలని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ చాలా క్లియర్గా. అండ్ ఇక్కడైతే ఫ్యామిలీ, నేను ముందే చెప్పా, ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం చాలా హ్యాపీగా ఉండబోతుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పెళ్ళి అయ్యి కొద్దిమంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగానే ఉందండి. తప్పని పరిస్థితులలో వస్తారు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఇంకొక దారి లేదనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా పెంటకల్స్, డబ్బులు మీ దగ్గర బాగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు మీ పార్ట్నర్. ద సన్ కార్డ్. సో చాలా ఈగర్గా ఉన్నారు ఈ మంత్, ఈ మంత్ జనవరిలో మీకు అన్ని రకాలుగా మీ పార్ట్నర్ పాజిటివ్గా ఉండబోతున్నారండి. ఓవరాల్గా చెప్పాలంటే
పాజిటివ్గానే ఉంటారు. ఇక్కడ కమ్యూనికేషన్ అండి. వాట్ ఎవర్ కమ్యూనికేషన్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్, మీ పార్ట్నర్ డైరెక్ట్గా మీకు కమ్యూనికేట్ చేయడమా లేకపోతే వేరే వాళ్ళ ద్వారా అయినా సరే మీతో ఒక కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు. ద వరల్డ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీతో, ఆ విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అండ్ అలాగే మీరు కూడా కాంప్రమైజ్ అవ్వబోతున్నారు మీ పార్ట్నర్తో. సో మీ పార్ట్నర్ ఒకవేళ కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే కూడా మీరు కూడా కాంప్రమైజ్ అయ్యి మీరు కూడా మీ పార్ట్నర్తో ఉండాలని నిర్ణయించుకోవడం వల్ల మీరు ఎలాగైతే కోరుకున్నారో జీవితం ఆ విధంగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ ద స్టార్ అండి. ద స్టార్ అంటే ఇక్కడ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండబోతుంది. అంటే చాలా తెలియని విషయాలు కూడా చాలా మీకు మీ పార్ట్నర్ చెప్పబోతున్నారు. అంటే కొన్ని ఒప్పుకుంటున్నారు, నిజాలు కూడా వీళ్ళు ఒప్పుకోబోతున్నారు. ఒప్పుకుంటున్నారంటే మీకు మీ పార్ట్నర్కి గొడవలకు కొన్ని కారణాలు ఉంటాయి కదా. సో ఆ కారణాలకి మీ పార్ట్నర్ ఎన్ని రోజులు మేబీ ఒప్పుకోలేదు, లేకపోతే నిజం కాదని మిమ్మల్ని బుకాయించుంటారు, సంథింగ్. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ ట్రాన్స్పరెన్సీ చూపించబోతున్నారు వాళ్ళు మీకు. అంటే ఒప్పుకోబోతున్నారు, పేషెన్స్గా మీతో ఉండబోతున్నారు. అండ్ మీరు ఒక స్టార్ అని మీరు ఉంటేనే వీళ్ళ జీవితంలో బాగుంటుందనే విషయాలు కూడా వీళ్ళకి తెలిసొచ్చాయి అనమాట. ఇప్పుడు పెంటకల్స్ చూసారు కదా ఇక్కడ, నైట్ ఆఫ్ పెంటకల్స్. సో మీతో ఫైనాన్షియల్ డీల్ కూడా ఏదో చేయబోతున్నారు. అండ్ నెగిటివ్ హార్స్ కనిపిస్తుంది మీకు, బ్లాక్ హార్స్. సో కొద్దిమంది ఇప్పుడున్న నెగిటివ్ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు అనమాట. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే థర్డ్ పార్టీ అండి. సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళైతే కొద్దిమంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు అనమాట. సో ఇదండి ఓవరాల్గా అయితే మీ జీవితంలో జరగబోయేది. ఇక టెంపరెన్స్ కార్డ్ వచ్చిందంటే కర్మ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతున్నాయి ఈ మంత్ నుంచి అని అర్థం చేసుకోండి. సో ఈ జనవరి మంత్లో మీకు మీ కర్మ అనేది చేంజ్ అవుతుంది. స్వార్థపూరితమైన మనుషులైతే ఎక్కువ కనిపిస్తున్నారు మరి మీ జీవితంలో. కొద్దిమంది చూసుకోండి, అందరూ మంచివాళ్ళు కాదు. మీరు మంచివాళ్ళు అని చెప్పేసి అందరూ మంచివాళ్ళని మీరు అర్థం చేసుకోవద్దు. బయట ప్రపంచంని అంచనా వేయండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎమోషన్స్ అయితే ఇక్కడ ఎక్కడ మనకు అంత కనిపించట్లేదు. సో దానికంటే ఎక్కువ ఏంటంటే కమిట్మెంట్ కనిపిస్తుంది, తప్పని పరిస్థితి కనిపిస్తుంది. మీకు యూనివర్స్ కూడా చెప్పారు టేక్ యువర్ ఓన్ డెసిషన్ అన్నట్టు, ఇట్స్ అప్ టు యూ అని చెప్పారు. ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్తున్నారు. నాకు తెలిసి ఫ్యామిలీ లైఫ్ వాళ్ళకి మాత్రమే జనవరిలో చాలా మంచి చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళందరికీ కొంచెం అట్లా ఉన్నాయండి మరి. ఎందుకంటే మీ ఇష్టం, మీరే డెసిషన్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి, కొంచెం మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అండ్ నా అడ్వైజ్ ఏంటి, యాజ్ ఎ లైఫ్ కోచ్గా, మీరు ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోండి. జీవితం చాలా చిన్నది, టైం చాలా తక్కువ ఉంటుంది. సో మీరు తొందరపడి ఈ ఇమోషన్స్కి దగ్గర పేషెన్స్గా వస్తారు మారుతారు ఇవన్నీ పెట్టుకోకుండా ఒక డెసిషన్ తీసుకొని మీరు లైఫ్లో ముందుకెళ్ళడానికే ప్రయత్నించండి తప్ప ఒక స్టక్ ఎనర్జీలో ఉండొద్దు. బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్, లవ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఎక్కడ ఉన్నా సరే. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న చోట మనం తగ్గినా పర్వాలేదు, కానీ సెల్ఫ్ రెస్పెక్టే లేని చోట మనము ఆ పర్సన్స్ గురించి మనము ఎదురు చూడటము, ఆలోచించడము, ఏడవడము, మీ జీవితం అంతా వాళ్ళకు ధారపోయడము ఇదంతా అవసరం లేదు. మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక నాకు వాట్సాప్ చేయండి, నేను తప్పకుండా మీకు రీడింగ్ కాస్ట్ అదంతా కూడా చెప్తానండి. సో రీడింగ్ ఎలా ఉంది ఏంటి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ అండి. జనవరి మంత్ అంతా కూడా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ చేసుకోండి. బీ పాజిటివ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.